తెలుసా జింక దగ్గర దాని హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజైతే మేము పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్కి అయితే వచ్చినాము. ఇంకా చాలా రోజుల నుంచి వెళ్ళి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడనే అన్నీ తిరుగుతున్నాము. అలాగే ఈరోజు అత్తమ్మ వాళ్ళకి దగ్గరనే ఉంటుంది పాల్వంచ. ఇంకా అందుకని పిల్లలతోటి పాటు మేము కూడా అందరము కిన్నెరసాని ప్రాజెక్ట్కి అయితే వచ్చినాము. ఇంకా ఇక్కడ ప్రాజెక్ట్ రాగానే ముందే ఎంట్రెన్స్లో పార్క్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి ఎంత, వెహికల్స్ వెళ్తే ఎంత, అక్కడ మొత్తం అయితే రాసింది. ఒకవేళ నడవని వాళ్ళు ఉంటే వెహికల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు, నడిచే వాళ్ళు ఉంటే వెహికల్స్ బయటనే ఆఫ్ చేసి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎంట్రెన్స్ నుంచి వెళ్ళి ప్రాజెక్ట్ వరకు మొత్తం పార్కే ఉంటుంది. అందులో కొన్ని జంతువులు అయితే ఉంటాయి, చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా లోపలికైతే వెళ్ళాం పదండి. ఇంకా ఎంట్రెన్స్లోనే ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే రాసి పెట్టారు. మళ్ళీ అట్లనే ఇంకా ఇక్కడ జింకలు ఎక్కువగా ఉంటాయి, ఆ జింకలకు ఫుడ్ కూడా పెట్టద్దని ఇంకా అవన్నీ అయితే ఇచ్చి ఉంటాయి. ఇక్కడ టాయిలెట్స్ అలాగే ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా ఇందులోనైతే జింకలు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కానీ అవి బయటికి రాకుండా ఇట్లా పెద్ద గేట్ అయితే పెట్టారు, అందులోకి ఎవరు వెళ్ళకుండా కూడా. ఇంకా మేము ఈ గేట్లోకి వెళ్ళి జింకలను అయితే చూస్తున్నాము. వచ్చినామని ఏమో ఇస్తే అనవైతే దగ్గరికి వస్తున్నాయి. ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా, అక్కడ ఉన్న జామాకులు అయితే వేసిరు, అయినా కానీ అవి రాలేవు. ఇంకా వాటికైతే ఏం ఫుడ్ పెట్టద్దు, ఇక్కడ కవర్స్ అవి వేయొద్దని అక్కడైతే రాసి పెట్టారు. ఎందుకంటే అవన్నీ ఫుడ్ వేస్తే మనము అవి తింటే వాటికి తెలియకుండానే ఇంకా వాడి హెల్త్ ఖరాబ్ అవుతుందని అక్కడైతే రాసిర్రు. ఇంకా ఇక్కడ ఎక్కువ జింకలే ఉన్నాయి, అన్ని జంతువులు ఉంటాయని వచ్చినాము పార్క్ చూడడానికి. కానీ ఇక్కడైతే ఏం లేవు, జింకలు ఇంకా డక్స్ ఉన్నాయి.
ఇక్కడ ఎక్కువగా పిల్లలు ఆడుకోవడానికే ఉన్నాయి ఉయ్యాలలు, జారుడు బండలు ఇవన్నీ. ఇంకా పిల్లలు ఇక్కడే చాలాసేపు ఆడుకున్నారు. ప్రాజెక్ట్ వరకు వెళ్దామంటే అస్సలు రాలేరు. ఇంకా ఈరోజు అయితే జనాలు ఎవ్వరూ లేరు, ఎందుకంటే ఇది హాలిడేస్ టైం కాదు కదా. హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఎక్కువగా వస్తారు. ఇంకా ఇప్పుడు స్కూల్లో అయితే వర్కింగ్ డేస్ కాబట్టి ఎవరు రాలేరు. ఇంకా మా చెల్లె వాళ్ళ పాపని అయితే ప్రాజెక్ట్ వరకు వెళ్దామంటే అస్సలు వస్తలేదు. ఇక్కడే ఉండి ఆడుకుంటా నేను రానని అయితే ఏడుస్తుంది. ఇంకా కోతుల్ని చూసి భయపడైతే లేచి ఇంకా వస్తానన్నది. ఇంకా ఇక్కడికి కూడా చాలా కోతులు వచ్చినాయి. అవి అసలు ఆడుకొనియలేదు పిల్లల్ని. ఇంకా చాలా కోతులే ఉన్నాయి. మళ్ళీ పైకి అయితే ఎగబడతాయని ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా పిల్లలైతే ఉయ్యాలలు కూడా ఊగుతుర్రు. ఇంకా అయితే మేము ఇక్కడికి సెకండ్ టైం అయితే రావడము. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ బోటింగ్ కూడా చేసినాము. ఇప్పుడైతే ఆ బోటింగ్ బంద్ చేసిర్రంట. ఇంకా ఫస్ట్ సారి వచ్చినప్పుడు మేము ఈ చుట్టూ తిరగడానికి కూడా దారి ఉంటుండే. ఇప్పుడైతే అది కూడా క్లోజ్ చేసి తాళాలు అయితే వేసేసారు. ఒక 6-7 బ్యాక్ ముందు ఇందులో ఒక ఆవిడనైతే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందట. అందుకని దానికైతే తాళాలు వేసారు. ఇప్పుడు అటైతే వెళ్ళడం రాదు. ఆ గేట్లు ఎట్లా ఎత్తుతుర్రో కూడా కనిపిస్తుండే. ఇప్పుడైతే ఇక్కడికే స్టాప్ చేసేసారు. లాక్ అయితే వేసేసారు ఆ డోర్కి. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అదే లాకు. అటు నడుచుకుంటూ వెళ్ళడానికి వీలుంటుండే. ఇప్పుడైతే వెళ్ళడానికి రావట్లే. ఇంకా అందుకని అందరం ఇక్కడే నిల్చుండి అయితే చూస్తున్నాము. ఇక కాసేపు ఇక్కడే చూసినాము. ఇంకా అక్కడ ఏం లేదు కాబట్టి మళ్ళీ కిందికైతే వచ్చేసినాము. పిల్లలు ఆడుకునే ప్లేస్కి. పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ టైంపాస్ చేస్తారని మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాము. ఇంకా పిల్లలు ఇక్కడనే చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా ఆడుకున్న తర్వాత మళ్ళీ పాల్వంచలోని పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా ఇంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అట్లనే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతే అండి వీడియో. బాయ్.